మన స్టేట్ బడ్జెట్లో 20,000 క్రోర్స్ అనేది ఈ రెండు పథకాలకే అలకేట్ అవుతుందన్నమాట. హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు స్కై కమ్యూట్. నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియో చూసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అండ్ మనం వీడియోలోకి వెళ్ళిపోతే, లిటిల్ కృష్ణ మదర్ నేమ్ వచ్చేసి అనుష అండి. అనుష గారితో నేను 2 days బ్యాక్ కాల్లో మాట్లాడాను. సో అప్పుడు కాల్లో మాట్లాడినప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేశారు 8 crores ఫండ్స్ అనేది ఇప్పటివరకు రైజ్ అయ్యాయి. అండ్ ఇంకా 1.5 crores అనేది ఇంకా పెండింగ్లో ఉందని చెప్పారు. సో వాళ్ళు అదే టెన్షన్లో ఉన్నారండి. ఇంకా 1.5 crores అనేది రైజ్ అవ్వాలి, టైం కూడా చాలా తక్కువగా ఉందని చెప్పేసి వాళ్ళు టెన్షన్ అవుతూ ఉన్నారు. సో నేను వాళ్ళకి ధైర్యం చెప్పాను. సో వీడియో అనేది చాలా వైరల్ అయిపోయింది, అందరికీ తెలిసింది ఖచ్చితంగా అమౌంట్ అనేది కలెక్ట్ అవుతుందని చెప్పేసి. సో నిన్న ఈవినింగ్ 1.5 crores అనేది వాళ్ళకి కలెక్ట్ అయిపోయింది. మీకు అమౌంట్కి సంబంధించిన లైవ్ ట్రాకర్ అనేది మీకు కింద లింక్ ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో. ఆ లింక్ని మీరు క్లిక్ చేస్తే అది రీడైరెక్ట్ అవుతుంది ఇంపాక్ట్ గురు ఒక యూజర్ ఇంటర్ఫేస్కి. సో మీరు అక్కడ చూడొచ్చు అనమాట అమౌంట్ ఎంత కలెక్ట్ అయింది ఇప్పటి వరకు అని చెప్పేసి. సో బాబుకు కావాల్సిన 9.5 crores అయితే అమౌంట్ ఇప్పటి వరకు కలెక్ట్ అయింది. బాబుకి ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. సో కమింగ్ అప్డేట్స్ అనేది మనం తెలుసుకుందాము వాళ్ళ ఫ్యామిలీ నుంచి గోయింగ్ ఫార్వర్డ్. మన ఛానల్ నుంచి బాబుకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ లైక్ అండ్ షేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది మీరు చేశారు. సో అందుకే మీకు చాలా చాలా థ్యాంక్స్. కొందరైతే డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా హెల్ప్ చేస్తున్నారు. ఖతర్ నుంచి హెల్ప్ చేశారు, మెసేజెస్ కూడా ఉన్నాయి, స్క్రీన్ షాట్స్ కూడా పెట్టారు వాళ్ళు. సో వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఖతర్ నుంచి, కువైట్ నుంచి, ఇలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా హెల్ప్ చేశారు. అండ్ స్టోరీస్లో కూడా పెట్టుకున్నారు, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కూడా ఈ వీడియోని పోస్ట్ చేయడం వల్ల సో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం వల్ల బాబుకి అనేది అమౌంట్ ఇన్ టైంలోనే కలెక్ట్ అయింది అండ్ బాబుని కాపాడుకోగలిగారు. అండ్ నేను లాస్ట్ వీడియోకి సంబంధించి జస్ట్ ఒక షార్ట్ చేశాను, అది ఫుల్ వీడియో కాదు. సో ఫుల్ వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ నా పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను ఫుల్ వీడియో చేయలేకపోయాను. లాస్ట్ వీడియో వచ్చేసి నేను థర్స్డే పోస్ట్ చేశాను అండ్ ఫ్రైడే యాక్చువల్గా నా వీడియో రావాలి నా ఛానల్ నుంచి. సో కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను ఛానల్లో వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. సో అందుకే ఈ రోజు నేను వీడియో చేస్తున్నాను. బాబు ఇలాంటి ఒక డిసీజ్తో బాధపడుతున్నాడని ఫస్ట్ వీడియో చేసి ఫస్ట్ వైరల్ చేసిన వ్యక్తి మణికంఠ అండి. అతను ఒక ర్యాపిడో కెప్టెన్. సో అతని వల్లే అందరికీ తెలిసిందనమాట. అతను ఫండ్స్ కోసం అయితే చాలా కష్టపడ్డాడు. సో మేజర్ ఆఫ్ ద ఫండ్స్ అతను ఒక్కడే కలెక్ట్ చేశాడు, ఇక్కడ అక్కడ తేడా లేకుండా తిరుగుతూ హెల్త్ కూడా కేర్ చేయకుండా. సో అతను కంప్లీట్గా అదే పనిలో పడిపోయి అతను ర్యాపిడో రైడ్స్ కూడా ఆపేసి ఫండ్స్ కోసం తిరుగుతూ అతని హెల్త్ కూడా పాడు చేసుకున్నాడు. నేను అయితే 100% చెప్తానండి, ఎలాంటి డౌట్ లేకుండా మణికంఠ వల్లే ఈరోజు బాబు అయితే సేవ్ అయ్యాడు. ఇప్పుడు మనం లాస్ట్ వీడియోకి వచ్చిన కొన్ని కామెంట్స్ గురించి మాట్లాడుకుందాం. వంశీ అని ఒక వ్యక్తి కామెంట్ చేశారు, మీ పర్సనల్ స్కానర్ ఎందుకు బ్రదర్, బాబు స్కానర్ పెట్టొచ్చు కదా అని చెప్పేసి. అది నా స్కానర్ కాదు బ్రదర్, ఆల్రెడీ మీకు పర్సనల్గా పింగ్ చేశాను, అది ఇంపాక్ట్ గురు అనే వాళ్ళ స్కానర్ అనమాట. సో వాళ్ళు బాబు కోసం అకౌంట్ తీసి పెట్టారు. సో ఏదైతే డబ్బులు వేస్తున్నారో అది కరెక్ట్గా బాబుకి అందజేసే బాధ్యత వాళ్ళదనమాట. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టే ఒక లింక్ ఉంటుంది కదా డిస్క్రిప్షన్లో. సో ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా రీడైరెక్ట్ అవుతారు మీరు ఇంపాక్ట్ గురు అనే ఒక యూజర్ ఇంటర్ఫేస్కి. సో అక్కడ మీకు లైవ్ ట్రాకింగ్లో అమౌంట్ అనేది కనిపిస్తుంది. కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ అనేది కౌంటబుల్ అక్కడ కనిపిస్తుంది మనకి. అండ్ ఇంకొకరు కూడా కామెంట్ చేశారండి, ఇది నిజమా అబద్ధమా అనేది ఎలా నమ్మాలి అని చెప్పేసి. డౌట్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి. నౌవేడేస్ చాలా ఫేక్స్ జరుగుతున్నాయి కదా ఆన్లైన్లో. సో అలాంటి డౌట్స్ రావడం అనేది చాలా సహజం అనమాట. సో నేను బాబుకి సంబంధించిన ఒక అఫీషియల్ వెబ్సైట్, అఫీషియల్ పేజ్, ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు అక్కడికి వెళ్ళి చూడండి బాబుకి సంబంధించిన వీడియో. అండ్ ఇంకొకరు వినోద్ కూడా కామెంట్ చేశారు. అతను ఏమని చెప్తున్నారంటే, అతనికి ఆల్రెడీ కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మల్టిపుల్ హాస్పిటల్స్ తిరిగారు, బట్ అతనికి ఇష్యూ ఏంటి అనేది ఇంతవరకు ఐడెంటిఫై అవ్వలేదు, అతను ఇంకా ఇష్యూతో సఫర్ అవుతున్నారని చెప్పి. అండ్ అతను అలాగే క్వశ్చన్ చేశారు, ఇన్ఫ్లుయెన్సర్స్ గవర్నమెంట్ని ఎందుకు అడగట్లేదు ఫండ్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు అన్ని వీడియోస్ చూడండి, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఆల్రెడీ క్వశ్చన్స్ చేస్తున్నారు గవర్నమెంట్కి, పిల్లలకి ఒక పథకం అనేది తీసుకురావచ్చు కదా సపరేట్గా, ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పేసి. అండ్ నేను కూడా లాస్ట్ వీడియోలో మాట్లాడొచ్చు దీని గురించి, బట్ నేను చేసింది ఒక షార్ట్ మాత్రమే. షార్ట్స్ జనరల్గా జనాలు 30 seconds నుంచి 1 minute వరకే ఉంటే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు చూడడానికి. అప్పటికి నా షార్ట్ వచ్చేసి 1 minute 20 seconds పైన అయ్యింది. సో అది చూస్తారో చూడరని నేను అనుకున్నాను. లక్కీగా అది సక్సెస్ అయింది అండ్ బాబుకి మన తరపున ఫండ్స్ అనేది వెళ్ళాయి. అండ్ మీకు కూడా హెల్త్ బాగాలేదన్నారు కదా, సో మీ హెల్త్ కూడా తొందరగా రికవర్ అవ్వాలి, మీరు స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి నేను గాడ్కి ప్రే చేస్తున్నాను బ్రదర్. టేక్ కేర్. నా మైండ్లో ఉన్న కొన్ని విషయాల గురించి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మన ఇండియాలో అండి కొన్ని స్టేట్స్, లైక్ మన నేబర్ స్టేట్ కర్ణాటక ఉంది కదా, సో వాళ్ళు వచ్చేసి ఇలాంటి పిల్లల కోసం కొంత బడ్జెట్, స్టేట్ బడ్జెట్లో కొంత బడ్జెట్ తీసి ఇలాంటి పిల్లలకు హెల్ప్ చేయడం కోసం ఒక పథకం కింద వాళ్ళు స్పేర్ చేసి పెడుతున్నారు అమౌంట్. మనం ఎందుకు చేయలేకపోతున్నాం దీనిపైన? సో మన దగ్గర వచ్చేసి నేను మాట్లాడాలనుకుంటున్న మెయిన్ విషయం ఫ్రీ బస్ అండ్ ఫ్రీ కరెంట్ అప్ టు 200 units.
ఇందులో ఫస్ట్ నేను ఫ్రీ బస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఫ్రీ బస్ అండ్ లేడీస్కి అనేది అబ్జల్యూట్లీ ఫైన్ అండి. నేను ఖచ్చితంగా దాంతో ఓకే చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే సిటీ లోకల్లో అయితే ఫ్రీ బస్ అనేది కంప్లీట్గా ఫైన్. ఎక్కడైతే మనం డిస్ట్రిక్ట్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నామో సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక టికెట్ అనేది జనరేట్ చేయాలి. రైట్ నౌ 0 రూపీస్తో టికెట్ అనేది జనరేట్ చేస్తున్నారు కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనం ఒక చారిటీ నేమ్తో కానీ ట్రస్ట్ నేమ్తో కానీ ఒక టికెట్ అనేది జనరేట్ చేయాలి. జస్ట్ 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్, మ్యాక్సిమం 30 రూపీస్ పెట్టండి. సపోజ్ ఒక పర్సన్ వచ్చేసి మనకి ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కి ట్రావెల్ చేస్తున్నాడు. ఒక మేల్ పర్సన్కి వచ్చేసి అరౌండ్ 400-500 రూపీస్ టికెట్ ఛార్జ్ చేసినప్పుడు లేడీ ప్యాసింజర్కి వచ్చేసరికి అందులో జస్ట్ ఒక 10%, 15%, జస్ట్ 30 రూపీస్ ఆర్ 40 రూపీస్ ఛార్జ్ చేసి ఒక టికెట్ తీయండి ట్రస్ట్ పేరుతో. సో అది అనేది ట్రస్ట్కి వెళ్తుంది కాబట్టి అది యూస్ఫుల్ అవుతుంది. అండ్ తెలంగాణ వైడ్గా ఎంత తిరిగినా కానీ జస్ట్ ఒక 50 రూపీస్ మ్యాక్సిమం టికెట్ ప్రైస్ అనేది పెట్టండి. సో దానివల్ల ఏంటంటే అది ట్రస్ట్కే వెళ్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఓకే చేస్తారు గవర్నమెంట్తో. సో ఇది నాకు వచ్చిన ఐడియా. అండ్ ద సెకండ్ పాయింట్ వచ్చేసి ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ ఫ్రీ కరెంట్. సో గవర్నమెంట్ అనేది మనకి ఫ్రీ కరెంట్ ఇస్తుంది అప్ టు 200 యూనిట్స్ వరకు. అండ్ ఇందులో వచ్చేసి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. 1 to 50 యూనిట్స్ కన్జ్యూమ్ చేసిన వారికి యూనిట్ కాస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంటే చాలా తక్కువగా ఉంటుంది. 1.9 to 2 రూపీస్ సంథింగ్ ఎంతో ఉంటుంది, 2.3 అని. అండ్ 50 to 100 యూనిట్స్ కన్జ్యూమ్ చేసిన వారికి ఒకలా ఉంటుంది. అండ్ 100 to 150 యూనిట్స్ కన్జ్యూమ్ చేసిన వారికి ఒకలా ఉంటుంది. అండ్ 150 to 200 కన్జ్యూమ్ చేసిన వారికి ఇంకోలా ఉంటుంది. అండ్ 200 మ్యాక్సిమం యూస్ చేసిన వారికి అరౌండ్ 3.8 రూపీస్ టు 4.2, 4.3 అలా ఉంటుందన్నమాట. సో అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక ఫ్యామిలీ 200 యూనిట్స్ పర్ మంత్ కన్జ్యూమ్ చేస్తే ఎలక్ట్రిసిటీ వాళ్ళకి వచ్చేసి 200 ఇంటూ అరౌండ్ 4 రూపీస్ వేసుకుందాం. సో మనకి 800 రూపీస్ అనేది కాస్ట్ వస్తుంది. ఆ 800 రూపీస్ పే చేయకుండా జస్ట్ మినిమం బిల్ కింద 100 to 150 రూపీస్ అలా బిల్ పెట్టి ఆ ట్రస్ట్ నేమ్తో వాళ్ళు పే చేసుకోవాలని చెప్తే బాగుంటుంది. అండ్ దీనికి ఖచ్చితంగా అందరూ ఒప్పుకుంటారు, మిడిల్ క్లాస్ పీపుల్. నేను ఎందుకు మేజర్గా ఈ 2 సబ్జెక్ట్స్ గురించి మాట్లాడాను, ఫ్రీ కరెంట్ అండ్ ఫ్రీ బస్ గురించి అంటే మన స్టేట్ బడ్జెట్లో 20,000 crores అనేది ఈ 2 పథకాలకే అలకేట్ అవుతుందన్నమాట. సో అందుకే నేను ఈ 2 విషయాల గురించి నేను ఎక్కువగా స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నాను. అందులో వాళ్ళు అట్లీస్ట్ నేను చెప్పిన దాని ప్రకారం ఒక 10%, 20% రికవర్ చేయగలిగితే అరౌండ్ 1,500 to 2,000 crores వరకు వెనక్కి తీసుకురావచ్చు. అండ్ ఇలాంటి సమస్యలు ఉన్న పిల్లలకి వాళ్ళు హెల్ప్ చేయొచ్చు. మొత్తం కంప్లీట్ అమౌంట్ కాకుండా కానీ అరౌండ్ ఒక 50%, 60% వాళ్ళు హెల్ప్ చేసిన మిగిలిన అమౌంట్ వచ్చేసి ఇలానే సోషల్ మీడియాలో ఎక్కడైనా కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ ఫండ్స్ అనేది కలెక్ట్ చేసి పిల్లలు అనేది సేవ్ చేయొచ్చు అనమాట. కంప్లీట్గా గవర్నమెంట్ ఇవ్వకున్నా పర్లేదు, జస్ట్ 50 to 60%. గవర్నమెంట్ ఎందుకు ఎక్కువగా ఇలాంటి వాటికి రెస్పాండ్ అవ్వదు అంటే బడ్జెట్ అనేది ఉండదు కాబట్టి వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. సో బడ్జెట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు దానికి రెస్పాండ్ అవుతారు అండ్ హెల్ప్ చేస్తారు. సో ఇలాంటి పథకాల మీద మనీ అనేది ఎక్కువగా కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ కూడా ఏం చేయలేదన్నమాట. ఈ 2 పాయింట్స్ అయితే మేజర్గా మన బడ్జెట్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి నేను దీని గురించి మాట్లాడాను. సో మీకు ఇంకేమైనా థాట్స్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీరు డైలీ అప్డేట్స్ గురించి మన స్టేట్, లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ న్యూస్ గురించి మీరు తెలుసుకోవాలి, షార్ట్ ఫామ్లో తెలుసుకోవాలి అని అనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియోస్ వచ్చేసి మీకు మండే, వెనస్డే అండ్ ఫ్రైడే, వీక్లో ఈ 3 days అనేది వీడియోస్ అప్లోడ్ అవుతాయి. అండ్ ఒకవేళ నేను ఏదైనా పర్సనల్ ట్రిప్స్కి వెళ్తే సాటర్డే, సండేస్ ఆ వీడియోస్ నేను అప్లోడ్ చేసి పెడతాను. ఆల్రెడీ నేను ప్రీవియస్ సంగీ టెంపుల్కి వెళ్ళాను. సో ఆ వీడియో కూడా ఛానల్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. అగైన్ మనం రేపటి వీడియోలో కలుసుకుందాము. అంటిల్ దెన్ డ్రైవ్ సేఫ్, స్టే ఇన్ఫార్మ్డ్, హ్యావ్ ఎ గుడ్ డే గైస్, బాయ్.